హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా బోనాల పండుగ సెలబ్రేషన్ ఎలా చేసామన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. యాక్చువల్లీ ఆషాఢ మాసంలో ఎప్పుడైనా మేము బోనాలు చేస్తాం. ఈసారి అనుకోకుండా నేను శ్రావణంలో చేయాల్సి వచ్చింది. లాస్ట్ వీక్ ఇంకా నాకు కుదరక అప్పుడు చేయలేదు. ఇంకా శ్రావణ మాసంలో చేశాను ఫస్ట్ టైం అనమాట. పొద్దున్నే ఇంకా లేచేసి ఇల్లంతా శుభ్రపరచుకొని ఇంకా స్నానం తర్వాత గార్డెన్లోకి వెళ్ళి పూలు కోసుకొచ్చి ఇంకా బోనం వండే ముందు మంచిగా స్టవ్ పైన పసుపు రాసి కుంకుమతో బొట్లు అలంకరించుకొని ఇంకా బోనం అయితే వండుతాము. ఫస్ట్ ఇంకా పూజా మందిరంలో పూజ చేసుకున్న తర్వాత మామూలుగా బోనానికి కావాల్సిన రైస్ వాష్ చేసి నానబెట్టుకున్నాను. ఈలోపు నేను పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బోనం ఉడికిన తర్వాత మేమైతే బోనం అంటే రైస్లోనే కొంచెం పసుపు వేసి వండుతాము. మా ఇంటి సైడ్ అయితే అట్లనే వండుతారు. అమ్మ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ అట్లనే వండుతారు. నేను కూడా అక్క వాళ్ళు కూడా ఇలా చేస్తారు కాబట్టి నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. ఇంకా పూజా మందిరంలో పూజ అయితే కంప్లీట్ అయింది. అలాగే తులసమ్మ దగ్గర కూడా ఇక్కడ కూడా మంచిగా తులసమ్మకు పసుపు రాసి మంచిగా దీపారాధన చేసేసుకొని ఇట్లా నాకు వచ్చిన కొన్ని శ్లోకాలు అయితే చదువుకున్నాను. ఆ తర్వాత మంచిగా అంటే ఇప్పుడు ఎట్లుందంటే ఒక దాంట్లోనేమో బోనం అంటే మేము ఒకే దాంట్లో వండుతాము. కానీ ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే ఒక దాంట్లో వండేసి తర్వాత ఈ వేరే దాంట్లోకి షిఫ్ట్ చేస్తున్నారు. ఇంక ఈసారి నేను కూడా అలాగే చేద్దాం అనుకున్నాను. ముందైతే మంచిగా పసుపు బోనానికి మొత్తం కూడా పసుపు రాసి కుంకుమతో బొట్లు అలంకరణ చేసుకోవాలి పసుపుతోను. అసలు యాక్చువల్లీ ఆయిల్తో రాస్తే బొట్లు అనేది చెదరవు, నిండుగా కనిపిస్తాయి. కాకపోతే ఈసారి నేను ఆయిల్ రాయలేదు. ఆయిల్ రాసిన ప్రతిసారి ఏమవుతుందంటే ఇట్లా టచ్ చేసిన వెంటనే ఆయిల్ అంతా అంటేస్తుందని చెప్పేసి ఇంకా వాటర్తోనే చేసిన. ఆయిల్తో రాసిందంటే అసలు కుంకుమ అనేది కొంచెం కూడా చెదరకుండా నిండుగా అట్లనే ఉంటుంది. ఒక 10 రోజుల వరకు కూడా మనకి ఇట్లా పక్కన పెట్టామనుకో అట్లనే చక్కగా కనిపిస్తుంది. ఇంకా దీనికి వేపాకులు అవి కట్టాలి. ఇంకా తేలితే తెచ్చిన తర్వాత కడదామని చెప్పేసి వేపాకులు కట్టాలి. చుట్టూ మాలలా కడతాను. ఫస్ట్ అయితే ఇంకా బోనం చేసిన తర్వాత కొంచెం దీపం అయితే వెలిగించాను. ఇట్లా వెలిగించేసి కాస్త ఇంకా ఇట్లా పూజించి పక్కన పెట్టేసి ఇంకేమైనా పనులు ఉంటే చేసేసుకొని ఇంకా రెడీ అయ్యి వెళ్ళడమే. ఇవి ఎప్పుడైనా బోనాన్ని అయితే పూజా మందిరంలో ఏం పెట్టాము, పక్కకు అట్లా పెట్టేస్తాము. ఇంకా కిచెన్లో కానీ లేదంటే ఇక్కడ ఈ పక్కన కూడా పెట్టొచ్చు టేబుల్ పైన అట్లా. నేనైతే ఇంకా అక్కడ అటు సైడు పెట్టేస్తున్నాను. ఇంకా నేను తర్వాత అయితే శారీ తర్వాత కడదాంలే వెళ్ళే ముందు అనుకున్నాను. కాకపోతే ఈసారి ఎలా అయిందంటే పండగ రోజు ఎట్లుంటుందంటే మేము అంటే పండగ రోజు చేయకుండా వేరే రోజు చేసాం కదా, అంటే మరి కుదరని వాళ్ళు ఏదైనా ఒక సండే రోజు చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ వెలిగించి అగరబత్తులు అలా వెలిగించి కాసేపు పక్కన పెట్టాను. మేము బోనం కూడా వేరే దాంట్లో వండుతాం, అది కూడా చూపిస్తాను నేను. అలాగే ఈలోపు మంచిగా గడపకి పసుపు రాసి ముగ్గులు వేసుకొని ఇది ముందే వేసాను బట్ కాకపోతే ఇక్కడ చూపిస్తాను. పూజకు ముందే వేసుకున్నాను. ఇవన్నీ కూడా చాలా లేట్గా తీసాను, ఎండ కూడా ఫుల్ వస్తుంది అప్పుడు. ఇంకా పండగ అంటే కొంచెం హడావిడే ఉంటుంది కదా. అసలు తోరణాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా నేనే చేసుకున్నాను. మా వాళ్ళైతే ఇంకా లేచి జస్ట్ బ్రష్లు చేసి స్నానాలు చేశారు అంతే. ఇంకా రెడీ అయ్యి కూర్చున్నారు టీవీ పెట్టుకొని. ఇంకా సండే కదా అని చెప్పేసి ఈవెన్ మా హస్బెండ్తో సహా కూడా. ఇంకా పొద్దున్నే నేనైతే 5:30కి లేసి అన్ని పనులు స్టార్ట్ చేసిన. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇందులో వండాము యాక్చువల్లీ బోనం అయితే. ఈ స్టీల్ ఇది ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ కూడా ఇందులోనే వండుతాను నేను. ఇందులో వండేసాను బోనం. ఇంకా 2 కూడా ఒక పక్కన పెట్టాను, తర్వాత వెళ్ళేటప్పుడు మార్చుదామని చెప్పేసి. ఎవ్రీ ఇయర్ ఇందులోనే చేస్తాను. అన్ని పనులు అయిపోయినాయి, రెడీ అయ్యాము. ఇంకా కొంచెం మాది ఇక్కడ అవి ఉంటాయి కదా వేపాకులు తేవడానికి మా హస్బెండ్ వెళ్ళారు. అదొకటి. ఇంతకుముందు మా ఇంటి ముందు వేప చెట్టు ఉండే, తీసేయడం వల్ల ఎంత ప్రాబ్లం అయింది, వేపాకులు దొరకలేదు అసలు. వాటి కోసమని వెళ్ళారు. ఇదొక్కటి కట్టేసి పెట్టాలి. ఇంకా టైం ఉంది కదని చెప్పేసి పసుపు రాస్తున్నాను. అసలు ఈ మధ్యన అయితే పట్టీలే పెట్టట్లేదు. 2 చేతుల పట్టీలు ఉన్నా కానీ పక్కన పడేశాను. మన ఓసిడి వల్ల ఊకే కాళ్ళు కడిగినప్పుడు ఏమవుతుందంటే కాళ్ళ కింద పట్టీలు తడి ఆరక ఇక్కడ మొత్తం పెయిన్ వస్తుందని పెట్టట్లేదు నేను. ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసినాం. చూడండి ఎవరు ఆ రోజు నాగుల చవితో నాగుల పంచమి ఏదో సంథింగ్ ఉంటే ఆ రోజు ఉన్నారు. కానీ బోనం అయితే నేను ఇంకొకరు మాత్రమే చేశారు, అసలు ఎవ్వరూ చేయలేదు. అంటే మనకు హైదరాబాద్లో మ్యాక్సిమం ఆషాఢంలోనే అయితే శ్రావణంలో చేయరు ఎవరు కూడా. ఇంకా కుదరని ఎడలో తప్పదు కాబట్టి ఇంకా
మేమైతే ప్రదక్షిణలు చేసి వచ్చేసి ఇక్కడ బెల్లం శాఖ అంటారు కదా, ఫస్ట్ అమ్మవారికి ఇక్కడ ఆరబోసేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఫస్ట్ ప్రదక్షిణలు చేసి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి దీపం కూడా వెలిగించాను. ఇంక అప్పుడు తీయలేదు, ఫుల్ గాలి వస్తుంది. ఆ లోపల గరస్తంభం లోపల దీపం వెలిగించి అది అడ్డుగా పెట్టాము. తర్వాత మా హస్బెండ్ కూడా పక్కగా అసలు ఇంటి దగ్గర కొబ్బరికాయ తెచ్చినా మర్చిపోయాము. పక్కన షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి ఎప్పుడు మా హస్బెండ్ అసలు పూజ కానీ కొబ్బరికాయ కొట్టడం అస్సలు రేర్ అనమాట. అందుకే తనతోనే కొట్టించాను. మళ్ళీ ఈరోజు టెంపుల్కి వచ్చేదాకా ఏం తినకుండా ఉన్నారు. మ్యాక్సిమం అయితే ఇంట్లో ఉంటున్నది 8 కల్లా టిఫిన్ అంటారు. అందుకే మా హస్బెండ్ చేయడం చాలా రేర్ కాబట్టి ఇంకా తనతోనే కొబ్బరికాయ అయితే కొట్టించాను. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే ఇంకా పంతులు కరిగిస్తే అర్చన చేస్తారు. అందులోపలనే దీపం పెట్టాను, వెలుగుతుందా లేదని ఒకసారి చెక్ చేసా. ఇంకా పసుపు కుంకుమలు కూడా అక్కడ వేసేసి కొన్ని ఫ్లవర్స్ పెట్టేసి ఇంకా లోపల అమ్మవారికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు, అక్కడ ఇంకా బోనం అనేది మనం తెచ్చింది సమర్పించుకోవాలి. ఒక ఆకు అంటే ఎవ్రీ టైం ఏంటంటే వాళ్ళే పెద్ద ఆకులాగా వేస్తారు. ఈసారి కూడా అట్లా ఉంటుందేమో చేస్తారులే అనుకున్నాను, కానీ ఎవరు చేయలేదు. ఇంకా అక్కడే ఒక బాదం ఆకు పెద్దది ఉంటే అది ఆ బాదం లీవ్ వాష్ చేసి ఇక్కడ పెట్టేసా. ఇక్కడ అమ్మవారు ఇక్కడ నల్లపోచమ్మ అన్నమాట ఈ అమ్మవారు. ఈరోజు నాగుల చవితి, ఇక్కడ ఒక పుట్ట ఉంటుంది, దానికోసం ఎక్కువ మంది వచ్చారు. మామూలుగా అయితే ఇంకా సండే రోజు ఎక్కువ ఏం రారని అనుకుంటున్నాను. నేనైతే అడిగాను అక్కడ. ఇక్కడైతే ఇంకా కొంచెం పసుపు కుంకుమ అది వేసేసి అమ్మవారిని ఇక్కడ మీకు చూపిస్తాను. అసలు ఇంకా ఆ రోజు అయితే డెకరేషన్ చేసి ఎంత కలగా ఉంటారు అమ్మవారు అయితే. ఇప్పుడు కూడా కలగా ఉన్నారు. అంటే ఇదంతా కూడా పండగ వాతావరణం. 1 వీక్ అయింది కాబట్టి ఇవన్నీ ఫ్లవర్స్ అన్నీ డెకరేషన్ అంతా కూడా ఎండిపోయినట్లయింది. ఇంక ఇక్కడ అది నేను చూపించలేదు, బోనం అదంతా పెట్టింది, కానీ వీళ్ళు మా పిల్లలు తినట్టున్నారు అక్కడ. అదంతా కూడా నేను సమర్పించింది. అక్కడ ఏంటంటే మనం తెచ్చిన బోనం వండుతాం కదా, అది పెట్టేసి ఒక ఆకేసి అందులో కొంచెం పెరుగు అలాగే ఆనియన్స్, మళ్ళీ అమ్మవారికి చలువ ఏదైతే ఉంటుందో అది వేస్తాము, బెల్లం శాఖ అవన్నీ ఇట్లా పెడతాము. అట్లా పెట్టి అమ్మవారికి చూపించి ఇంకా అర్చన చేయించాము. ఇక్కడ చూడండి ఒక చెట్టు, ఇది మేము వచ్చిన స్టార్టింగ్లో అసలు ఏం గుడి లేకుండా ఉండే, ఓన్లీ చెట్టు కింద చిన్నగా ఉండేది ఈ రాయి. ఇక్కడ ఒక పెద్ద రాయిని చూడండి, అట్లుండేది మేము వచ్చిన స్టార్టింగ్లో. ఇప్పుడు మంచిగా డెవలప్ చేశారు. ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇదే చెప్తాను. ఇది టెంపుల్ ఇంకా అంతా అయిపోయిన తర్వాత పూజ అర్చన అదంతా అయిపోయిన తర్వాత కాసేపు కూర్చున్నామని చెప్పేసి ఒకసారి టెంపుల్ అయితే మొత్తం మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటుందని చెప్పేసి. అక్కడ పెట్టాము మేము తీసుకొచ్చిన బోనం అది. ఇంకా అదంతా నేను చేసే అడవిలో ఉన్నాను కదా, పిల్లలు తీయలేదు అనుకుంటారు. నేను తీయమని చెప్పాను కానీ ఇంకా వాళ్ళకి నేను బోనం సమర్పించుకోవడం ముఖ్యం కదా, నేను అక్కడే అలా నాకు గుర్తు కూడా లేదు, వాళ్ళు తీస్తున్నారేమో అనుకున్నాను. ఇక్కడ పైన నాగుల పంచమి ఏదో నిన్న ఉండే కదా, చాలామంది ఇక్కడ పుట్ట ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ కోడి కూడా కోస్తారు, కానీ నిన్న ఎవ్వరు లేరు. మేము కూడా కోడి కోద్దామని అనుకున్నాము, అసలు ఎవ్వరు లేరు కోసేవాళ్ళు, అందుకే మేము ఏం కోయలేదు. ఇంకా ఇక్కడైతే ఖచ్చితంగా బోనాలంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాలి. మేము ప్రతిసారి కోస్తాం కోడి, కానీ ఇంక ఈసారి ఎవ్వరు లేరు కదా అని చెప్పేసి ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా వస్తా అన్నారు, వాళ్ళు కూడా రాలేదు. ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు కోయడానికి, ఇక కోసే వాళ్ళు కూడా లేరు బయట. ఫస్ట్ ఇక్కడ కూడా నేను నా దగ్గర కొంచెం పసుపు కుంకుమ ఉంటే వేశాను. ఇక్కడ అందరు పుట్టకు పాలు పోయటం, దీపాలు వెలిగించడం, ప్రసాదాలు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. అయితే నాకు ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు కూడా నాగుల చవితికి కానీ నాగుల పంచమి కానీ ఎప్పుడు కూడా నేను పాలు పోయాను. ఎందుకంటే నాకు ఒక్కటి ఏంటంటే మా పెద్దనాన్న వాళ్ళ కూతురు కూడా పాము కాటేసి చనిపోయింది. అప్పటి నుంచి నాకు ఎందుకో అంటే ఇది నా ఎప్పుడంటే మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి కూడా చనిపోయింది, మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కూడా, ముగ్గురు పాము కాటుకు చనిపోయారు. అప్పటి నుంచి నాకు ఎందుకో ఈ నాగుల చవితికి పాలు పోయడం అంటే నేను అస్సలు ఎందుకో అప్పటి నుంచి నాకు కొంచెం ఇంట్రెస్ట్ లేదు. నాకు చిన్నప్పుడు అంటే మేము ఒక 6th క్లాస్ చదివేటప్పుడు మా ఇంటి పక్కన ఒక అమ్మాయికి కూడా ఇట్లనే పాము కాటేసి చనిపోయింది, చిన్న పాపం, ఒక 3 years అట్లా ఉంటుంది. అప్పటి నుంచి మళ్ళీ ఇంకా నేను 10th అట్లా వచ్చినప్పుడు కూడా ఒక ఆమె నాకు తెలిసిన ఆమె చనిపోయింది ఇట్లనే పాము కాటుకి. అంటే మాతోనే బస్సులో వస్తుంది పాపం వాళ్ళ మదరు. తర్వాత ఏమో మా పెద్దనాన్న వాళ్ళ కూతురు ఇట్లా పాము కాటు జరిగిపోయింది. అందుకే నాకు అప్పటి నుంచి పోయాను నేను. ఇది ఇక్కడ వచ్చేసి వెంకటేష్ వాళ్ళ ఇల్లు, సినిమా హీరో వెంకటేష్ ఉన్నాడు కదా, నేను లాస్ట్ ఇయర్ బోనాలప్పుడు కూడా చూపించాను.
ఇది ఇక్కడ అటు సైడ్ ఫ్రంట్ సైడ్ వెళ్ళాలంటే కొంచెం ముందుకు ఆ రోడ్డు కట్ చేసి అటు వెళ్తే ఫ్రంట్ సైడ్ వాళ్ళ ఇది బ్యాక్ సైడ్ అనమాట. చాలా హైట్లో ఉంటుంది. గోడ కూడా ఎవ్వరు ఎక్కడానికి కానీ వాళ్ళ ఇంట్లో దూకోకుండా అంత పెద్ద హైట్లో కట్టారు మెయిన్ ప్రహరీ గోడ. ఇక్కడ చూసినైతే ఏదో జంగిల్లో ఉన్నట్టుంది కదా, అంత మొత్తం చెట్లు, కొంచెం ప్రశాంతంగా బాగుంది. కానీ మా అమ్మ ఒక్కరుంటే మాత్రం భయం వేస్తుంది, అట్లుంది. ఇంకా ఇక్కడ కూడా అందరూ పాలు పోయటం చాలామంది. ఇంకా అప్పటి నుంచి నాకు ఎందుకో అనిపించింది, కానీ నేను మాకు తెలిసిన వాళ్ళని అడుగుతా అట్లా ఏముండదు అని అంటున్నారు. ఇట్లా అంటే నాకు తెలిసిన మా పెద్దనాన్న వాళ్ళ కూతురు కూడా పాపం అసలు ఎంత మంచిగా ఉండేది. తను కూడా పాము కాటు చనిపోవడం వల్ల అప్పటి నుంచి నాకు కొంచెం ఉంటుంది ఎందుకో. నేను అప్పటి నుంచి అంటే నేను నమ్మను అని కాదు కానీ ఇంకా పోయిన అంతే, ఇక అట్లా అనిపించేది నాకు. ఇక్కడైతే అందరూ భక్తితో పోస్తున్నారు. నేను అట్లా అనుకున్నాను, నిన్న వెళ్ళి నేను పోయలేదని అని ఎందుకు ఊరికే చెప్తున్నానంటే, నాకు ఒకరోజు ఇట్లనే నిన్ననే కదా మేము వెళ్ళాం, కానీ అంత పెద్దగా దాన్ని మొక్కుకోలేదేమి, అందుకే చెప్తున్నాను. ఇక్కడ ఒక గల్లీ ఉంటుంది టెంపుల్ దగ్గర, అసలు ఎంత బాగుంటుందంటే ఈ గల్లీ. నేను ఎవ్రీ టైం కూడా చూస్తాను. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అయితే ఎంత ప్రశాంతంగా, వెహికల్స్ లేవు, అంటే అది డెడ్ హెండ్ అనమాట. భలే ఉంది అసలు. మా చెరి కూడా ఇదంతా ఏంటి మమ్మీ అడవిలా ఉంది అది ఇది అని అంటున్నాడు. టెంపుల్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, అసలు ఈ టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు మణికొండలో నచ్చినవి ఒక 3 టెంపుల్స్ ఉంటాయి, ఎంత బాగుంటాయి. కొండమీద శివాలయం కానీ, బాబా మేము అప్పుడు స్టార్టింగ్లో మర్చిపోయి దగ్గర ఉండేది, అక్కడ సాయిబాబా టెంపుల్ అది, ప్లస్ ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ ప్లేస్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకా ఇప్పుడు మేము నల్లపోచమ్మ అన్నాం కదా, కిందనే ఇక్కడ కూడా ఉన్నారన్నమాట. ఇట్లా నాగేంద్రుడు ఇట్లా ఉంటారు కదా, వీళ్ళకి కూడా ఇక చాలామంది పొద్దున్నే ఇంకా చేసినట్టున్నారు, అందరు దీపాలు వెలిగించి వెళ్ళారు. మేము వచ్చేసి ఇంక ఈ సండే రోజు మా వాళ్ళు ఎవరు కొంచెం మేము 11 అట్లా వచ్చిన టెంపుల్కి. ఎప్పుడైనా పండగ రోజు అయితే మేము 9 అట్లా వచ్చేస్తాం, కానీ ఇంక ఈరోజు సండే అయింది, మళ్ళీ వీళ్ళు కొంచెం లేవలేదు. మళ్ళీ ప్లస్ ఇంకా ఆ రోజు మెయిన్ పండగ ఏం కాదు కదా అని చెప్పేసి అట్లా వెళ్ళేసి వద్దాంలే అనుకున్నాం. ఇంకా ఇట్లా ఉంటుంది టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా మణికొండలో ఇక్కడ గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉంటే ఒక్కసారి అయితే వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఎవ్రీ సండే, ట్యూస్డే, ఫ్రైడే అయితే ఖచ్చితంగా ఓపెన్ ఉంటుందంట. ఇక్కడైతే ప్రతిరోజు కూడా ఓపెన్ ఉంటుందంట, కానీ ఎక్కువ విశేషంగా కొంచెం చేస్తారంట. ఈరోజు మా రాణిని ఇట్లా ముగ్గేయమని చెప్పాను, ఇలా వేసింది. కొంచెం పసుపు రాసి ఇదంతా కూడా మేము గుమ్మడికాయ కూడా కొడతాం, కానీ ఇంక ఈసారి దొరకలేదు, కొట్టలేదు. ఇంటికైతే రీచ్ అయ్యాము. ఇంకా రీచ్ అయ్యాక మేము ఏమేమి వంటకాలు చేసామనేది కూడా చూపిస్తాను. మార్నింగ్ ఇంకా మా వాళ్ళు లేట్గా రెడీ అవుతున్నారు కదా, అప్పుడే టైం ఉన్నప్పుడు నేను మంచిగా పెసర్ గారెలు చేస్తున్నాను. ముందే కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, జీలకర్ర అదంతా వేసి మిక్సీ చేసుకొని ఇవి కూడా మొత్తం ఇది పెసలు నానబెట్టుకున్నాను, అవన్నీ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అదంతా పట్టేసి పెట్టాను. ఇంకా సాల్ట్ ఉందా లేదని ఫస్ట్ నేను పక్కకు తీసి పెడతాను, పెద్దవాళ్ళకి అట్లా పెట్టిన తర్వాత తింటాము. తర్వాత నేను సాల్ట్ ఉందా లేదా అనేది చూశాను. ఇక్కడ మేము వచ్చేసరికి ఇంకా 12 అట్లా అయింది. ఇంకా వేస్తున్నాను. మా వాళ్ళకైతే చాలా ఆకలిగా ఉన్నారు, వేడిగా వేస్తూ ఉంటే తినేశారు. ఇంకా ఆ తర్వాత నేనైతే ఒక్కసారి కూడా ఇట్లా కూడా కూర్చోలేదు, మళ్ళీ వెంటనే వంట అయితే స్టార్ట్ చేశాను ఇవి వేస్తూనే. అయితే ఇంకా కోడి ఏం కోయలేదు కదా, ఇంకెట్లాగూ చికెన్ అయితే తీసుకొచ్చాము. చికెన్ తీసుకొచ్చి చికెన్ రైసు అలాగే చికెన్ చేసేసి మళ్ళీ కొంచెం బగారా రైస్ వేసా. అలాగే ఇంకా మా హస్బెండ్ తినరు కదా, బెండకాయలు కర్డ్ రైస్ చేసా, చాలా బాగుంది. తనకు అప్పటి వరకే కొంచెం చేసా అనమాట. ఇంకా ఇది బిర్యానీ అది చేసాం కదా, దాంట్లో ఒక రైతాను అది చేసాము. అందుకే ఇంకా బెండకాయ అది వంకాయ అసలు మా హస్బెండ్ తినరు, అది చేస్తానంటే వద్దన్నారు. ఇదైతే కర్రీ చాలా బాగుంది, ఎందుకంటే కర్డ్ వేసి చేశాను బెండకాయలు, అసలు ఎంత టేస్టీగా ఉంది ఇందులోకి అయితే. ఈ బగారా రైస్లోకి చాలా బాగా అనిపించింది. ఇంకా బగారా రైస్ కోసం అయితే ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి కొంచెం గసగసాల పేస్ట్ కూడా వేసాను, చాలా బాగా అనిపించింది. సరే ఈసారి చికెన్లో కూడా నేను కొంచెం గసగసాలు వేసి చేశాను, బాగుంది. ఇంతకుముందు బాగా వాడేదని, ఈ మధ్యనే తగ్గించా. ఇంకా ఇది బాయిల్ అయిన తర్వాత అసలు అప్పుడైతే మాకు టైం వచ్చేసైతే మేము యాక్చువల్లీ ఫుడ్ తినేదైతే 4 అయింది అసలు. ఇంకా వంటలు వెజ్ కొన్ని చేసా, నాన్ వెజ్ చేసి ఇట్లా రైస్ చేసేసరికి 4 అయింది ఎగ్జాక్ట్గా. మేము 4కి తిన్నాం. ఇంకా మా హస్బెండ్ అయితే పడుకున్నారు. ఇంకా ఆయిల్ ఫుడ్ తిన్నారు కదా, ఫుల్ నిద్రపోతారు. ఇంకా
తనైతే 5కి లేసి అప్పుడు తిన్నారు. 5కి లేసి ఇంకా మేమైతే ఇంక ఇవన్నీ ఒక్కొక్కటి చూపిస్తున్నాను నేను మీకు. పెరుగు చట్నీ చేస్తున్నాను. ఇందులో పెరుగు చట్నీ కూడా ఆనియన్స్, క్యారెట్స్, టమాటోస్ కట్ చేసి వేస్తాను, బాగుంటుంది అది కూడా. ఇంకా చికెన్ కర్రీ అయితే ఈసారిగా పెద్దగా అంటే కొంచెం గ్రేవీగా పెద్దగా సూప్ ఏం చేయలేదు. ఇంకా మేము 3 మెంబర్స్నే కదా, మా హస్బెండ్ ఎట్లా వెజిటేరియనే కదా, తను ఏం తినరు కదా, మేము ఆఫ్టర్నూన్ నైట్ కోసం అయితే చేసుకున్నాం. ఇంకా రైస్ అవ్వడానికి ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఎట్లాగో మేము అందరం ఆయిల్ ఫుడ్ తిన్నాం కదా, అసలు ఆకలే కాలేదు. ఇంకా 4కి ఇది బోనం రైస్, ఎల్లో కలర్ ఉంది చూడండి, అది బోనం రైస్ ఖచ్చితంగా తినాలి, అస్సలు పడేయకూడదు. అందరం మనిషి కొంచెం అయితే పెట్టేసుకున్నాము. బోనం రైస్ ఖచ్చితంగా అది తినాలి, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తినొచ్చు. ఇంకా మేము 4 ఇంకా అన్నయ్య వాళ్ళు వస్తా అన్నారు, వాళ్ళు మిస్ అయ్యారనే చెప్పాలి. వాళ్ళు వస్తారని మేము చాలా ప్లాన్స్ కూడా వేసుకున్నాం. కాకపోతే మా అన్నయ్యకి ఏదో అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల రాలేకపోయాడు. ఆయన అసలు 1 వీక్ నుంచి మంచిగా ఎంజాయ్ చేయాలి, ఇది అది అని చెప్పాడు. తీరా మూమెంట్కి మార్నింగ్ 9 o'clockకి ఎమర్జెన్సీగా వెళ్తున్నాను, రావట్లేదని చెప్పాడు. ఇంకా సరేలే అనుకున్నాము. ఇంకా పని ఉందంటే ఏం చేయలేం కదా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మా బోనాల పండుగ సెలబ్రేషన్. ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ అభిప్రాయాలను అయితే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.